అరవింద సమేత సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఫ్రమ్ అనంతపూర్, ఆ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ అట్ సైడ్ నుంచే ఉంది. అండ్ మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో సుబ్బు సినిమా చేస్తున్నారు, ఒక ఫ్రెండ్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అరవింద సమేత చేస్తున్నప్పుడు మీకు అప్పుడు ఎలా ఉండేది? అంటే సుబ్బు చేసిన టైంకి అరవింద సమేత సినిమా చేసే టైంకి ఎన్టీఆర్ గారు ఆయన ఎలా ఉంది? ఆయన చేంజ్ ఓవర్ కావచ్చు. సుబ్బు టైంలో ఆయన కొంచెం యంగ్స్టర్, యంగ్, బాగా చాలా యంగ్, నాటి ఫ్రెండ్లీ, అసలు రచ్చరచ్చ చిన్నపిల్లాడు, అదే అల్లరి, టీస్ చేయటం, కొట్టడం, తమాషా అలా ఉండేది. ఇప్పుడు అరవింద్ సమేత కూడా కొంచెం డిగ్నిఫైడ్ పర్సన్. ఇది అందరితో వాళ్ళ క్లోజ్ సర్కిల్లో ఇంకా మామూలు ఉంటుంది. ఒక స్థాయి వాళ్ళతో చాలా డిగ్నిఫైడ్. మిమ్మల్ని ఏదో అడిగినట్టు కూడా గుర్తు అరవింద్ సమేత. నేను చాలా సార్లు ట్రై చేస్తున్నా, వచ్చిపోయేటప్పుడు అంతా ఆయన పోతున్నా, మీకు అది ఐడియా ఉంటుంది కదా, గోడ దగ్గర, అదే అక్కడి నుంచి రావాలి, అలా పాస్ అవ్వాలి, నన్ను క్రాస్ చేసిపోవాలి. 2-3 సార్లు హలో చెప్దాం అంటున్నాను. ఒకసారి ఎప్పుడు సార్ తెలుసు సుబ్బులు యాక్ట్ చేస్తాను, నా ఫ్రెండ్ రంగధామ అని వెళ్ళిపోయాడు. అమ్మాయి హెయిర్ గురించి కూడా ఏదో అడిగినట్టున్నా. మొత్తం పోయింది ఏంటో, నువ్వేనా అలా అయిపోయింది. స్ట్రగల్స్, స్ట్రెస్, బ్రెయిన్ స్ట్రెస్, వేడి. రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్ అవ్వచ్చు, ఆ ఓబా అదే ఆ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆయనకి మీకు పడిన ఆ సీన్స్, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఆ వాటర్లో ముంచేసి ఇదంతా సీన్ ఉంది, మెయిన్ ఇంపాక్ట్ సీన్ అది సినిమా మొత్తం మీద. ఏదైతే ఆ చిన్నపిల్లడి కిడ్నాప్ ఇదంతా సీన్ చూసుకుంటే మీకు పడిన రోల్ చాలా, అంటే బాగా రికగ్నైజ్ అయిన క్యారెక్టర్ కదా. అప్పుడు ఎలా అనిపించింది అంటే మీకు అరవింద సమేత సినిమా తర్వాత ఆ టైంలో చేసేటప్పుడు? చేసిన తర్వాత సూపర్, చాలా బాగుంది, మంచి. అంటే నేను అప్పుడు, అంటే నాకు అంతకుముందు భరత్ అనే నేను ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎవరికి చెప్పేవాడిని కాదు. నేను ఒక సినిమా చేశాను అంటే. ఇంకోటి, ఆ చేసేటప్పుడు తెలియలే నాకు, అంటే మనం గెస్ చేస్తాం కదా, ఇది భరత్ అనే నెలలో ఇది ఆడుతుంది, దీని అంటే ఈ సీన్ పడితే ఇలా, ఇది రిలీజ్ అయితే ఎక్కడికి వెళ్తానని అలా అనిపించలే నాకు. చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలి అది ఇచ్చేసాం. సినిమా రిలీజ్ అయ్యాక అసలు దాని లుక్కే మారిపోయింది. నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్ళా, ఒకరినే తీసుకెళ్ళా. మామూలుగా అయితే ఒక 5-6 మంది వెళ్ళాళ్ళం. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఏంటి దామ అసలు కనీసం చెప్పలేదండి, ఎంత సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ, ఏం యాక్టింగ్, అదే సంథింగ్ అంతే. అంటే మనం దానికి ఏం కావాలో అది ఇచ్చాం, నచ్చింది. సో అది అదృష్టం. అటు అంటే నేను యాక్చువల్లీ విన్నది ఏంటంటే బళ్ళారి, అనంతపురం అటు సైడ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు అని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ద్వారా చాలా హైప్. అంటే ఎక్కడ పోయినా అసలు నేను ఒకసారి అది అయిపోయిన నెక్స్ట్ మంత్ నవంబర్లో 19 అనుకుంటా, 2019 అమెరికా వెళ్ళా. అమెరికాలో అసలు మనల్ని ఎవరు గుర్తుపడతారు అనే పొజిషన్, చాలా ఫోటోలు, ఆటోగ్రాఫ్లు, ఫొటోస్, చాలా అమెరికాలో కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా ద్వారా. అయితే పెద్ద పట్టించుకున్నా. అంటే ఆ సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది, ఇప్పుడు కూడా స్టిల్ ఆ సినిమా ఇంపాక్టే ఉంది. అంటే ఎక్కడికైనా మనం ఆఫీస్కి వెళ్ళినా కూడా ముందైతే తిరిగి మొత్తం మన హిస్టరీ చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒకరు అరవింద్ సమేత ఓబా అండి వచ్చారు, సంథింగ్ ఏదో చిన్న గుర్తింపు ఉండే. కానీ దాని తర్వాత పడిన రోల్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీరు చేసిన సినిమాలు అవ్వచ్చు, అంటే ఆ సెలెక్షన్ ఎలా అన్న, అంటే మీరు ఎలా చేసుకునే వాళ్ళు, ఎలా చేశారు? సెలక్షనే మనకు అంత అవకాశం లేదు. నాకు తెలిసింది ఆఫీస్కి వెళ్ళటం. చాలామంది ఆఫీసులకు వెళ్తే ఎవరు వస్తారు, అది లేదు. ఏదో మేనేజర్ని పెట్టుకోవచ్చు కదా, అంటే మన స్థాయిది కాదు. మేనేజర్ని పెట్టుకుని మేనేజరు మన ఫోటోలు తీసుకుని పోయి మన ఆఫీస్కి వెళ్ళటం, కలవటం, తెలిసిన వాళ్ళని అడగటం, డైరెక్టర్ గారిని, వీలైతే డైరెక్టర్ గారిని కలవటం, ఏదైనా వేషం ఇవ్వండి అని అడగటం. వాళ్లకు మనం నచ్చి ఏదో ఇది క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకుంటే ఇస్తారు. ఆ సినిమాలో మనం దాదాపు గూన్ క్యారెక్టరే అరవింద్ సమేతలో. మ్యాక్సిమం చాలామంది అలాంటివే చూస్తూ వచ్చారు. కాకపోతే హిట్లో శైలేష్ గారుని స్టాఫ్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రదీప్, ఆయన కలిసా, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉందండి చేస్తారా అని అడిగారు. గడ్డం తెలియనండి, వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అది కాకుండా వేరే ఏమైనా చేస్తాను, ఫాదర్ క్యారెక్టర్ ఉంది.
అంటే మీరు ఫాదర్ క్యారెక్టర్ చేయరేమని, ఏం లేదు చేస్తాను నేను. అవునా, ఒకసారి చిన్న ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయింది. చాలా బాగా డిజైన్ చేశారు. అవును, అవును. అంటే అంటే వాళ్ళు ముందే చేసుకుంటారు, దానికి సెట్ అయింది. సెట్ అయ్యారు. ఈ ఈ అరవింద సమేత యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దానికి బాగా ప్లస్ అయింది. ఎందుకంటే దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్. దాంట్లో రిచ్ ఫాదరు. అవును. సో ఎవరైనా ఆడియన్స్ చూసేటప్పుడు వీడే సస్పెక్ట్, అంటే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది, వీడే చంపేశాడేమో అనుకుంటారు. అవును. అలా బాగా వర్కౌట్ అయింది. అది కూడా బాగా ప్లస్ అయింది. ఆ గ్యాప్లోనే బ్రోచే వారెవరు అని ఒక సినిమా రోజు చేశాను. అవును, అవును. ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్, వాడి పని చేసుకొని వెళ్ళిపోవటం, చిన్న పంచులు, అవును. అది కూడా బాగా ప్లస్ అయింది. ఆ రెండింటికి కూడా మంచి కాల్స్ వచ్చాయి నాకు. అండ్ మీకు త్రివిక్రమ్ గారికి అంటే అరవింద సమేత ముందు నుంచి కూడా బాగా పరిచయం ఉంది త్రివిక్రమ్ గారితో. అంటే పరిచయం ఉంది. అసిస్టెంట్ ఆయన రైటర్గా చేసేటప్పుడు, అసిస్టెంట్ రైటర్గా చేసేటప్పుడు, ఆయన రైటర్గా చేసేటప్పుడు, అంటే నువ్వు నాకు నచ్చావు రైటింగ్ చేసేటప్పుడు వెంకటేష్ గారి పృథ్వీ గారి పెళ్లి సీన్లో నేను యాక్ట్ చేశాను. అవునవును. దానికి సారే కారణం త్రివిక్రమ్ గారు. ఆయన సజెస్ట్ చేశారు విజయభాస్కర్ గారికి, ఇతను రంగదాం గారిని చేస్తున్నాడు. అప్పుడు ఆ చనువు ఉండేది. అంటే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు, పెద్ద డైరెక్టర్. అంటే మీకు అసోసియేషన్ అయితే ఉంది కదా త్రివిక్రమ్ గారితో. బాగా ఆ సినిమా రిఫరెన్స్ అవ్వచ్చు, ఇప్పుడు అరవింద సమేత అవ్వచ్చు మీకు. అంటే దానికి ముందు వరమన్ ఒక సినిమా చేశాను. అవును, అవును. అది ఈయన రైటర్ త్రివిక్రమ్ గారు. దానికి నాకు అంటే ఆ డైరెక్టర్ ఫోన్ చేసి, మా ఫ్రెండ్ ఒకతను వస్తాడు, మీ పలానా క్యారెక్టర్ బాగుంటుంది అని. అప్పుడు యంగ్ చాప్, మనం సునీల్ది ఫస్ట్ సినిమా అది. అంటే 1-2 సినిమాస్ తర్వాత, అంటే థర్డ్ ఫిల్మ్, కొంచెం టైం పట్టింది రిలీజ్ అవ్వడానికి. అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను స్టార్ అయిపోయాడు.